హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే మా వారి డిన్నరు. మనమైతే ఇంత తక్కువ క్వాంటిటీలో ఇవి తినైతే అస్సలు ఉండలేను నేను. నాకు రైస్ అయినా చపాతీ అయినా ఏదైనా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో నా పొట్ట నిండేలాగా ఉండాలి. ఇట్లా దీంతో అడ్జస్ట్ అయ్యడం అయితే నా వల్ల అస్సలు కాదు. అయితే మార్నింగ్ అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఆ రైస్ ఉంది కానీ వీళ్ళు వద్దు అన్నారు, అందుకని మా ఆయనకి మాత్రం ఇచ్చేసాను. ఇదైతే నాకేమేమి తక్కువ పడతాయో అవి మాత్రమే తెచ్చుకుంటా, ఎక్కువ తెచ్చుకోను. అయితే పిల్లలు చపాతీ కావాలన్నారు, అందుకనేసి పిల్లల కోసం చపాతీ చేస్తున్నా. మా ఆయనకి డిన్నర్ ఇచ్చేసా కాబట్టి ఇంకా ఆయన తినేస్తారు, అయిపోయింది. ఈ మధ్యన వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఆయనకి ఇంట్లోనే ఉండి ఉండి బోర్ అనిపిస్తుంది. అందులో మా పిల్లలు గోడ మొత్తం ఇలా గీకేశారు. అయితే ఈరోజు తొందరగా వచ్చి కొంచెం టచ్అప్ అంటే కొంచెం పెయింట్ వేద్దాం అనుకున్నాను. ఇదైతే బోండా పిండి. మార్నింగు ఈరోజు ఎర్లీగా వెళ్ళాను, పిల్లలకి హాలిడే వల్ల తొందరగా వెళ్ళాను అనమాట. తొందరగా వెళ్తే ఏమవుతుంది అంటే మన టిఫిన్ కూడా తొందరగా అయిపోతుంది. కాకపోతే పిల్లలకి రెడీ చేసుకోవడం, పిల్లల్ని తీసుకొని వెళ్ళే లోపల నాకు అక్కడ లేట్ అవుతుంది, అయిపోయేసరికి లేట్ అవుతుంది. ఎర్లీగా వెళ్ళాను అంటే ఎర్లీగా అయిపోతుంది. ఈరోజైతే తొందరగా వెళ్ళినా కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ కూడా కొంచెం తొందరగానే ఫినిష్ చేసుకొని ఇంటికి వచ్చేసాను అనమాట. అయితే 1 లీటరే కొన్నాను నేను పెయింట్, 200 పడింది. అదేంటంటే మనకి ఇంట్లో ఉన్న పెయింట్కి కొంచెం శాంపిల్ తీసుకెళ్ళాలి. నేనైతే ఒక బాటిల్కి కొంచెం డిజైన్ లాగా పెయింట్ వేసాను అనమాట. లాస్ట్ టైం మిగిలితే అది తీసుకెళ్ళాను. నైట్ అన్నం తినలేదు కదా, పెరుగన్నం కలిపేశాను. మా వారైతే మార్నింగ్ తినరు రైసు, అందుకనేసి ఆయన కోసం శనగలు ఉడకబెట్టి తాలింపు అయితే వేసేసినాను. నిన్న 2 మిగిలి ఉండే, ఆరెంజ్ పిల్లలు తిన్నారు, అవైతే మా వారికి ఇచ్చేసాను. చెప్పా కదా తొందరగా వెళ్ళాను అంటే తొందరగా టిఫిన్స్ అన్నీ అయిపోతున్నాయి. ఇంకా కొంచెం మిగిలినాయి, కాకపోతే ఇంకా తొందరగానే వచ్చేద్దాము అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. అయితే కొంచెం కూడా అయిపోయినాయి, ఇంటికైతే వచ్చేసినా అనమాట. కాకపోతే మాదేం పెద్ద షాప్ ఏం కాదు, ఇలా కొంచెం స్కూటీ మీద పెట్టి అలా అయిపోతున్నాయి. ఇంటికి రాగానే లంచ్ అయితే చేసేసాను, గబగబా చేసుకొని తినేసినాము. అయితే పిల్లల్ని మా వారిని హాల్లో పెట్టేసిన అనమాట. మా వారికి కూడా హాలిడే, వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇదే రూమ్లో ఉండేవాడు ఎక్కువసేపు. అలా కాకుండా ఇలా చూడండి, ఈ కొంచెం మొత్తం గీకేసినారు అనమాట. వాళ్ళకి నచ్చినట్లు, చిన్నోళ్ళు కాబట్టి మొత్తం గీకిరు. అట్లా కాకుండా వాళ్ళు రాలేదు అంటే కింద పెయింట్ ఎక్కువ పడకుండా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు వచ్చారు అంటే అది అయ్యేది, మొత్తం పెయింట్ వేస్తారు. వాడు ఏబిసిడీలు బుక్ అంటే గోడల మీదే ఎక్కువ రాస్తున్నాడు. అట్లా ఉంటుంది మా వాడిని. చిన్నోడే, పెద్దోడైతే అసలు కాదు. ఇలా రౌండ్ వేసిన తర్వాత మొత్తం అది సరిగ్గా రాదు. అలా అని చెప్పి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ వేసాము అంటే ఇంక అస్సలు కనిపించదు అనమాట. ఒకవేళ మనం అంత ప్రొఫెషనల్ పెయింటర్స్ కాకపోయినా కొంచెం వరకు, ఎవరో సామెత చెప్తారు కదా, గుడ్డి కంటే మెల్లనయం అన్నట్టు, కనీసం ఏమంటారు దయ్యాల కోటలాగా కనిపించకుండా కొంచెం ఇలాగా కనిపిస్తుంది అన్నట్టు వీళ్ళనైతే అందరినీ హాల్లో పెట్టేసాం. ముగ్గురు టీవీ చూస్తున్నారు. నేనైతే బెడ్రూమ్కి డోర్ పెట్టేసి ఈ బెడ్రూమ్ వరకు అయితే నీట్గా చేద్దాము అని అయితే అనుకుంటున్నాను. ఏంటంటే కొన్ని వెళ్ళి చెప్పేసి వచ్చినాం అనమాట ఆర్డరు. ఒకటి ఆఫీస్ టేబుల్, చైరు, అలాగే సోఫా కమ్ బెడ్, ఇవన్నీ చెప్పేసినాము. ఇక పెయింటింగ్ అయిపోయిన తర్వాత మార్కెట్కి వెళ్ళి మాకు ఏమేమి అవసరమో, ఏమైతే పని ఉన్నా అవి మాత్రం తీసుకొని వచ్చేసినాము. అయితే ఇక నైట్ కదా, మళ్ళీ మార్నింగ్కి టిఫిన్స్కి అన్నీ అయితే రెడీ చేసుకుంటున్నా. ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకొని నైట్ కొంచెం ఎర్లీగా పడుకుంటున్నాను. ఇదే అండి నా స్టోరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.